చూసారా, ఈత కొట్టే కొలను రెడీ అయ్యింది. ఏంటి అనుమానమా? చాలా బాగుంది. చూడు, అటక మీద ఉన్న పెళ్లిలాగా పొద్దు నుంచి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? చెప్పట్లు. ఓ, మీరు కిట్టిని చూసి అటక మీద ఉన్న పిల్లి అంటున్నారా? అలాంటిదే లేదు కిట్టి, ఇదొక సామెత. ఇక్కడ సెట్ అయింది కాబట్టి చెప్పానంతే. అవును, నువ్వు ఎందుకింత దిగులుగా ఉన్నావు? నా డాలు పెద్దదైపోయింది, మీరే చెప్పండి. వాతావరణానికి తగ్గట్టే మన పంటలు వేసుకోవాలి. అవును, ఇంతకీ నీ డాల్ ఎలా పెరుగుతుంది? చెప్పట్లు. సార్, కిట్టి చెప్పేది నిజమే. డాల్ పెరిగిపోతూ ఉంది. ఓకే ఓకే, అవునవును, డాల్ ఇప్పుడు పెద్దదవుతుంది. ఇప్పుడు నా డాల్ కోసం నేను కొత్త ఇల్లు కట్టాలి. అలాగే కిట్టి, నువ్వు ఏం చేయాలో చేసుకో. నీ డాల్ కోసం కొత్త ఇల్లు కట్టు. నాకు టైం అయింది, నేను బయలుదేరతాను. కాన్ఫరెన్స్ కి 2 రోజులు పడుతుంది. బాయ్ సార్, హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్ సార్, హ్యాపీ జర్నీ. కిట్టి, ఇది నీ ఫేవరెట్ డాల్ కదా, దీన్ని సెపరేట్ గా ఒక ఇంట్లో ఎలా పెడతావు? అది ఇక్కడే ఉండొచ్చు కదా, అనుమానమా? ఏంటి నువ్వు, దీనికి కూడా ప్రైవసీ కావాలిగా? అవునవును, అది నిజమే. దీనికోసం ఒక మంచి ఇల్లుని చూడు బన్నీ. ఓకే. ఓహో బన్నీ, నీకేమైనా పిచ్చా? ఒక డాల్కి అద్దెకి ఇల్లు ఎవరిస్తారు? నోరు మూయి. నీకు బాగా తెలుసుగా ఓ. కిట్టీకి డాల్ మీద ఎంత ఎమోషన్ ఉందో. మరి ఆ డాల్కి ఇల్లేలాగా? మీ వల్ల కాకపోతే నేనే ఇదొకటి చేస్తాను. ఎందుకని కుదరదు? మనందరం కలిసి ఈ డాల్కి ఒక మంచి ఇల్లు చూద్దాము. కిట్టి, నీకు ఈ డాల్ మీద చాలా ప్రేమ ఉంది. పప్పటి కరెక్ట్ గానే చెప్పాడు. దీనికి ఇల్లు బయట ఎందుకు చూడడం? మన గార్డెన్ లోనే దీనికోసం ఒక అందమైన ఇల్లు కడదాం. శబాష్ శబాష్ శబాష్. ఇలా చేస్తే డాల్ కు స్వేచ్ఛ దొరుకుతుంది. అది ఎప్పుడు నీతో పాటే ఉంటుంది. అనుమానమా? ఈ ఐడియా చాలా బాగుంది. నిజంగా మీరందరూ ఎంత మంచి మిత్రులు. సరే రండి, గార్డెన్ కి వెళ్ళి ఒక మంచి ఏరియాని సెలెక్ట్ చేద్దాం. ఈ చోట్లో అందమైన డాల్ హౌస్ కడదాం. ఇక్కడ ఇదిగో, ఈ ప్లేస్ మీకు నచ్చిందా? దానికి బాగా నచ్చిందట, సంతోషంగా ఉంది. డాలు నవ్వుతుంది. అనుమానమా? కానీ నాకు అనుమానంగా ఉంది. ఇది నవ్వుతున్నట్టుగా నాకు కనిపించడం లేదే. అరే, అందుకోసం అది ఎప్పుడు నవ్వుతూనే ఉంటుందా? మేము చూసేటప్పుడు అది నవ్వుతూనే ఉంది. ఏంటి అనుమానమా? ఓకే, ఇక్కడే డాల్ హౌస్ ని కడదాం. ఇదిగో, జోర్దార్ తోక ఇరుక్కుంది. ఏంటి అనుమానమా? ఎందుకని నువ్వు అన్ని విషయాలకు అనుమాన పడుతున్నావు? తోకెరుక్కుందని తెలుస్తోంది. అరే, తెలుస్తుందంటున్నావు కానీ సాయం చేయడం లేదే. అని ఆ ప్లైవుడ్ ని తీ. ఈ బంకబట్టి గాడికి అసలు ఏం అర్థం కాదు. మేము ఎంత అందమైన డాల్ హౌస్ కట్టబోతున్నామో నువ్వే చూస్తావు. ఆపండి. ఏమైంది? ఏమైంది? కిట్టి, డాల్కి మీరు ఇంత చిన్నదిగా ఇల్లు కడతారా? అని డాల్ హౌస్ ఇలాగే కట్టగలం. ఇది చిన్న డాల్ కి సరిపోతుంది. కానీ కిట్టి డాల్ పెద్దదవుతూ ఉంది కదా. కదా కిట్టి? అవును, పెద్ద ఇల్లు కావాలి. ఆరెంజ్ కలర్ కొట్టు. ఆరెంజ్. శబాష్ శబాష్ శబాష్. ఏం పని చేశారో చూడండి. ఓహో, మీరెంత
జాగ్రత్తగా పని చేయొచ్చు కదా. నువ్వు టెన్షన్ అవ్వకు కిట్టి, 2 రోజుల్లో ఇల్లంతా సరి చేస్తాం. కిట్టి బాగుందా చెప్పు. హా, చాలా బాగుంది. ఒకటి మాత్రం తక్కువైంది. శబాష్ శబాష్ శబాష్. ఇంకా దానికి తక్కువేమైంది? స్విమ్మింగ్ పూల్ ని కట్టనే లేదే. డాల్ కి స్విమ్మింగ్ చేయాలంటే ఏం చేస్తుంది? హా, తను పెద్దదవుతోంది, స్విమ్మింగ్ నేర్పించాలి కదా. చూసారా, ఈత కొట్టే కొలను రెడీ అయ్యింది. ఏంటి అనుమానమా? చాలా బాగుంది, నేచురల్ గా ఉంది. కానీ ఏమైంది కిట్టి? ఇందులో స్లైడింగ్ పెట్టామంటే వాటర్ పార్క్ లాగా చాలా బాగుంటుంది. ఇలా చూడు, డాల్ కూడా సంతోషంగా ఉంది. నాకు చూస్తే అలా అనిపించట్లేదు. ఒక ఉయ్యాల పెట్టించే. లేదు, సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. సరే పదండి ఈత కొడదాం. లేదు, నెలల తరబడిన మామిడికాయని అలాగే ఉంచితే పాడైపోతాయి. 5 కోట్ల లోను మీరు తీర్చాల్సిందే. అబ్బా, ఏంటిది? క్యాలెండర్ మార్చి కొత్త సంవత్సరం వచ్చినట్టు మీరు అందరూ కలిసి నా ఇంటినే మార్చేశారే. చప్పట్లు. ఏంటి కన్నా సార్ మీరు ఇలా ఉన్నారు? కిట్టి సంతోషాన్ని చూస్తే మీరు సంతోషపడరు ఎందుకని? మేము ఎంత కష్టపడి ఈ ఇంటిని కట్టామో తెలుసా? ఒకళ్ళు తింటే ఇంకొకరు కడుపు నిండినట్టు మీ డాల్కైతే ఇల్లు దొరికింది. మరి నా పరిస్థితి ఏంటి? నా డాల్ హౌస్ విరిగిపోయింది, కానీ మీరు సంతోషంగా ఉన్నారు. అరే ఆగు కిట్టి, నేనొక్కడిని అనవసరంగా ఏదేదో వాగి కిట్టి మనసుని బాధ పెట్టాను. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి. కిట్టి ఏడవకు, మేము కొత్త ఇల్లు కట్టిస్తాం. ఈసారి స్ట్రాంగ్ గా ఇల్లు కడతాము. చెట్టు మీద నుంచి ఏనుగు దూకినా గానీ ఆ ఇంటికేమీ కాదు. చెట్టు నుంచి ఏనుగు ఎలా దూకుతుంది?
చెట్టుని ఏనుగు ఎలా ఎక్కుతుంది ఏంటి అనుమానమా? అరే ఏంటి నువ్వు మేము ఎలాగోలా కిట్టిని బుజ్జగిస్తుంటే నువ్వేమో లాజిక్ మాట్లాడుతున్నావు. మరాఠీలో వర్షానికి అంటారు పౌస్. కిట్టి, ఇదిగో నీకోసం కొనుక్కొచ్చాను కొత్త డాల్ హౌస్. చప్పట్లు. ఈ డాల్ హౌస్ చిన్నదిగా ఉంది కానీ కిట్టి డాల్ పెద్దదవుతుంది కదా. ఈ ఇల్లు చూడ్డానికి పెద్దది కాకపోవచ్చు, అదే విధంగా కిట్టి డాల్ కూడా ఇంకా పెద్దదవ్వలేదు. కన్నా సార్ మీరు సరిగ్గానే చెప్పారు. ఇంత పెద్ద ఇంట్లో ఈ డాలు ఒకటే ఉండలేదు. అవును, ఈ డాల్ చాలా దూరంగా ఉంటే దానికి ఏదైనా కావాలని అడిగితే మనకు అసలు అది వినిపించదు. ఏంటి అనుమానమా? అవును కిట్టి, ఈ డాల్ హౌస్ నీ రూమ్ లోనే ఉంటుంది. డాల్ కిల్లున్నట్టు ఉంటుంది, అది నీతోనూ ఉన్నట్టు ఉంటుంది. ఆ మీరందరూ నిజమే చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ప్రేమతో ఇచ్చింది ఎవరు విసిరేయలేరు. కిట్టి, నువ్వు దయచేసి ఏడవకు. నువ్వు ఏడుస్తే నేను చూడలేను. ఓ గురు, చూడు, నేను ఈసారి చప్పట్లని చెప్పలేదు కదా. మీ మనసులో ఏముందో మాకు తెలుసు, అందుకే మేము చప్పట్లు కొట్టాం. ఏ గురు, నా మనసులో ఏముందో మీకు అర్థమైందన్నమాట. అయితే వెంటనే వెళ్ళి నా గార్డెన్ ని సరిచేయి. చప్పట్లు. ఏంటి